వెల్కమ్ టు ప్రజా సమాచారం న్యూస్. మొన్న గత నెల 3వ నెల 17వ తారీఖు నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా చేపట్టడం జరుగుతుంది. మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మా గురువర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి సారథ్యంలో అత్యంత ఘనంగా ఈ వేడుకలు అమ్మవారి ప్రారంభోత్సవం, గుడి ఆలయ నిర్మాణం ప్రారంభోత్సవం కానీ అలాగే పండగ ఏర్పాట్లు కానీ అత్యంత ఘనంగా చేపట్టడం జరిగింది. ఇంకొక వారం రోజుల్లో పండగ నెల పండుగ జాతర ముగుస్తుంది. రేపు 16వ తారీఖుని వచ్చే 16వ తారీఖుని జాతర అమ్మవారిది. ఆ రోజు ఇంచుమించు ఒక 4000 ఘటాలతో అమ్మవారి ఊరేగింపుని చేయడానికి మొత్తం సమాయత్తం చేసాం. అనకాపల్లి అంతాను అన్ని పురవీధుల నుంచి కూడా అమ్మవారికి ఘటాలు సమర్పించే విధంగా అన్ని కార్యక్రమాలు మా నాయకులు రామకృష్ణ గారి సారథ్యంలో జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు అలాగే ఈ నెల రోజులు కూడా అత్యంత ఆహ్లాదకరంగా ఎంతో సందడిగా మన 4 రోడ్ జంక్షన్ మన ఎన్టీఆర్ గ్రౌండ్లో మన కొంతాల రామకృష్ణ గారి సొంత నిధులతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మన అనకాపల్లి పట్టణ ప్రజలనే కాకుండా జిల్లా ప్రజలందరినీ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతోమంది కళాకారులు ఉన్నారు మన చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో. వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ మంచి అవకాశాలు కల్పిస్తూ అక్కడ మంచి మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి, భరతనాట్యం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళందరి కళల్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు ఎంతోమంది ప్రజలచే మనల్ని పొందే విధంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామకృష్ణ గారు, రామ్కి గారు ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయనకి కూడా మా కమిటీ తరఫు నుంచి మేము అంతా కృతజ్ఞత భావం తెలియజేస్తున్నామండి. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు, మజ్జిగ పంచడం కానీ లేకపోతే మంచినీళ్ళు పంచడం కానీ అలాగే అన్నదానం కానీ, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా చిన్నపిల్లలకి పాలు, అలాగే వాళ్ళకి పాలు పట్టడానికి తల్లులకి 2 ఈ కేంద్రాలు కూడా పెట్టడం జరిగిందండి. అలాగే మెడికల్ క్యాంపు, వందపల్లి హాస్పిటల్ వారి సారథ్యంలో మెడికల్ క్యాంపు ఇవన్నీ కూడా ఈ నెల రోజులు పెట్టి నిర్వహిస్తున్నాం. అలాగే రేపు 16వ తారీఖున జరగబోయే జాతర కార్యక్రమం కానీ 17వ తారీఖుని అమ్మవారి కొత్త అమావాస నెల పండుగ కార్యక్రమం కానీ అత్యంత వైభవంగా చేయడానికి ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా భక్తులు గమనించవలసింది ఏంటంటే 17వ తారీఖుని సాయంకాలం 5 గంటలకే కోవిల మూసేస్తాం కాబట్టి భక్తులందరూ కూడా 5 గంటల లోపే దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళ ఇంట్లోకి చేరుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే అమ్మవారికి కూడా విశేషమైనటువంటి భక్త జనాభాల తాలూకా ఇది కొత్త గుడి ఓపెన్ చేసిన తర్వాత ఎంతో ప్రాబల్యంగా అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. అలాగే దానికి ధీటుగానే ఆదాయం కూడా అమ్మవారికి సమకూరుతుంది. ఈ నిన్ననే 28 రోజులకు గాను ఉండి ఓపెన్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తం 80,17,540 రూపాయలు అమ్మవారి ఉండే ఆదాయం వచ్చింది. అది కూడా కొంత పార్ట్ ఓపెన్ చేసామండి, పూర్తిగా ఉండీలన్నీ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే కాలాతీతం అవడం వల్ల అప్పటికే రాత్రి 8:30 అయిపోవడం వలన అన్ని ఉండీలు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన ఉండీల మేరకు ఆదాయం వచ్చింది. మిగిలిన రేపు పండగ అయిపోయినంటే మిగిలిన ఉండీలు కూడా అన్నీ ఓపెన్ చేసి మొత్తం నికర ఆదాయం కూడా ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే టికెట్ల మీద వచ్చిన ఆదాయం కానీ లేకపోతే ఉండే ఆదాయం కానీ ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగాయి గతం కన్నా. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు రావడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం చాలా ఆనందంగా ఉందండి మాకు. అలాగే మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.